హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనిబాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో నిన్న చెప్పాను కదా, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఇద్దరు ఓపెనింగ్ సీను సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నాకు బాబు పుట్టాడని ఫోన్ చేస్తుంది అని చెప్పాను. సో దాని గురించి అసలు ఆలోచిస్తుంటే అసలు క్యారెక్టర్స్ అంటే సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే అసలు వీళ్ళెవరు? ఐదర్ వీళ్ళిద్దరు ఫిల్మ్ మేకర్స్ అయ్యనే ఉన్నారు, అంటే 24 క్రాఫ్ట్స్లో ఏదో డిపార్ట్మెంట్లో లేదా ఒకళ్ళైనా అయ్యి ఉండాలి. సో ఆ సాటర్డే రోజో లేదా సండే రోజో అలా రివ్యూ హీరో చూడొచ్చు, హీరో ఫ్రెండ్ చూడొచ్చు. చూసి రివ్యూలన్నీ మోసవరా బాబు అని ఉండొచ్చు, లేదా రివ్యూ అబ్బాయి ఒక్క రివ్యూ వల్ల చిన్న సినిమా బతికిందిరా అని చెప్పొచ్చు. సో అలా చెప్పాలి అంటే అసలు అంటే రివ్యూ పెట్టాం కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరిని పెట్టాలని నాకు అనిపించింది. సో క్యారెక్టర్ అలా డిజైన్ చేద్దాము అని అనిపించింది. అనిపించిన తర్వాత ఆలోచించాను. సో హీరోకి పెడదాం, ఒక 24 కదా, ఒక క్రాఫ్ట్ హీరో పెడదాం. సో అప్పుడు దీని గురించి మాట్లాడితే కరెక్ట్గా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపించింది. సో అనిపించిన వెంటనే అసలు ఆ రివ్యూర్ గురించి రీసెర్చ్ చేశాను. ఫ్రెండ్స్ని అడిగాను, నాకు తెలిసినవి చాట్ జీపీటీలో అడిగాను. కొన్ని వీడియోస్ సేవ్ చేసుకుంటాను రివ్యూస్ సంబంధించినవి వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ. సో మళ్ళీ అవి బయట తీసి చూశాను. సో రకరకాలుగా చేశాను. సో పాయింట్ ఏంటంటే సినిమా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కరెక్టా కాదా అని వన్ వర్డ్లో చెప్పలేం. అది రివ్యూర్ అప్రోచ్ మీద డిపెండ్ అవుతుంది. కరెక్ట్. అసలు కరెక్ట్ రివ్యూ అంటే సినిమాని అనలైజ్ చేయటం, స్టోరీ ఎలా వర్క్ అయింది, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉందా, క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉన్నాయా, డైరెక్షను, యాక్టింగు, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఎలా ఉన్నాయి, ఆడియన్స్కి సినిమా ఎవరికి కనెక్ట్ అవుతుంది, ఇప్పుడు లవర్స్కి కనెక్ట్ అవుతుందా, ఫ్యామిలీస్కా, లేకపోతే హారర్ చూసే వాళ్ళకా, సంథింగ్ ఇలా డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి కదా. సో ఎవరికి కనెక్ట్ అవుతుందని చెప్తారు అని చెప్పేసి చెప్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే అసలు రివ్యూలు కరెక్టా కాదా అంటే ఏదైనా ఒక పాయింట్ అబ్బా, ఒక ప్రోడక్ట్ కానీ లేదా ఒక 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 వస్తువు కానీ ఒక పాయింట్ తర్వాత వెళ్ళిపోయింది అనుకో, దానికి డిమాండ్ ఏర్పడింది అనుకో, అక్కడ మనీ కూడా బాగా క్రియేట్ అయిద్దని నాకు అనిపిస్తుంది. సో ఏ రోజైతే ఒక డైరెక్టరు లేదా ఒక ప్రొడ్యూసరు లేదా ఒక యాక్టరు రివ్యూస్ నచ్చితేనే మా సినిమాకి రాండి అన్నప్పుడే మొదలైంది, మొత్తం పంచాయతీ మొదలైందని నాకు అనిపించింది. సో అక్కడి నుంచి డిమాండ్ ఏర్పడింది, డబ్బులు రావటం మొదలుపెట్టి. అందుకనే మనకి కొన్ని మనకి సినిమా నచ్చేది కానీ రివ్యూస్ బాగోవు, లేదా రివ్యూస్ బాగుంటాయి మనకి సినిమా నచ్చు. అప్పుడు మనం ఏట్రా బాబు అని చెప్పేసి అనుకుంటాం. లేదా కొన్ని సినిమాలు మిక్స్డ్ వస్తుంటాయి. కొంతమంది అంటే మనం ఫాలో అవుతాం రెగ్యులర్గా, 10 చూస్తుంటాం అనుకో. ఒక 5 ఛానల్లో బాగుంది అంటారు, ఇంకో 4 ఛానల్లో బాగుంది అంటారు, బాగాలేదంటారు, ఇంకో ఛానల్లో బాగుంది బాగాలేదంటారు. మనకేం అర్థం కాదు, ఏంట్రా బాబు అసలు ఏమైపోతుంది అని మనం కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. సో అలా ఉంటుంది. బట్ పర్సనల్లీ నాకేంటంటే ఒక రివ్యూ వల్ల చిన్న సినిమాలు బతుకుతాయనే ఫీలింగ్ ఉంది. రేపు పొద్దున ఒక 3-4 కోట్ల సినిమా తీస్తాను, నేను కొత్త, నా అందరూ పనిచేసే యాక్టర్స్ కొత్త, థియేటర్ చాలా తక్కువ మంది వస్తారు. సో అప్పుడు ఇలాంటి రివ్యూస్ వల్ల నా సినిమా బతికిద్ది. సో ప్రతి విషయం అబ్బా, ప్రతి దానికి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. నాకు పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇష్టం, దానికి 100 రీజన్స్ ఉంటాయి. నచ్చవు అంటే 100 రీజన్స్ ఉంటాయి. లేకపోతే ఇంక ఏ టాపిక్ అయినా, ఏ విషయమైనా సరే ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. బట్ మెజారిటీ ఎట్ సైడ్ ఉందనే దాని మీద బట్టి విజయం ఉంటుందని నేను పర్సనల్గా ఫీల్ అవుతుంటాను. సో అది అంటే సినిమాకి అనలైజ్ చేయటం ఎలా అని చెప్పాము. బట్ మైనస్లు ఉంటాయి కదా, స్టోరీ మొత్తం చెప్పి స్పాయిల్ చేయకూడదు ఆ రివ్యూర్స్. తర్వాత పర్సనల్ బయాస్తో మాత్రమే జడ్జ్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయన సినిమా ఎలా ఉందన్నా బాగుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. సో బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు అని చెప్పగలగాలి. బట్ యాజ్ ఏ హ్యూమన్గా ఇమాజిన్, నువ్వు నేను ఎవరమైనా సరే, మనకు ఒక మనిషి ఇష్టమైతే 99 తప్పులు చేసేంత వరకు మనం మంచిగానే ఉంటాం వాడితో. సో కాబట్టి రివ్యూస్ 100% జెన్యున్గా చెప్తారు అంటే ఏమో ఆలోచించాలి. నేను కూడా రేపొద్దున నా సినిమా వస్తుంది, ఇలా మాట్లాడకూడదా నాకు తెలియదు, కానీ వాళ్ళ మంచి ఒపీనియన్ ఉందబ్బా చిన్న సినిమాలు బతుకుతాయని. కాబట్టి జస్ట్ ఇది ఒక వీడియో పరంగా, అంటే నా క్యారెక్టర్ నేను అనలైజ్ చేయడానికి, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అనేది డిఫరెంట్ కోణాల్లో చూడడానికి. సో నాకు నచ్చలేదు కాబట్టి సినిమా బ్యాడ్ అని చెప్పటం
సినిమా కథ ఏంటి, క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేసాయి ఏంటి అని చెప్పటమే కానీ ఒక పాయింట్ తర్వాత నీ మాట కొంతమంది వింటున్నారు అంటే నీకు నీ పర్సనల్ అసలు చెప్పకూడదబ్బా. సో అదొకటి అనిపిస్తుంది. ఒక రివ్యూవర్కి సినిమా నచ్చకపోవచ్చు, కానీ ఎందుకు నచ్చలేదో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వాల్యుబుల్ క్రిటిసిజం. సో ఇది చాలామంది మన రివ్యూవర్స్ చెప్తున్నారు. బట్ ఎప్పుడు నాకు ఒక పాయింట్, నాకు నా ఫ్రెండ్కి డిస్కషన్ నడిచిద్ది. సో మీరు కూడా చెప్పండి నాకు ఆన్సరు. అంటే మనం ఒక హోటల్కి వెళ్తాం, దోశ బాగుందని చెప్తాం, బాగాలేదని చెప్పొచ్చు, ఆ హక్కు మనకుంది. అలానే సినిమాకి టికెట్ కొని మనం వెళ్తాం, సో బాగుంది బాగాలేదని చెప్పే హక్కు మనకు ఉంటుంది కదా అనేసి అంటారు. ఎస్, ఐ అగ్రి, ఖచ్చితంగా మనకు ఉంటుంది. బాగాలేదు అని చెప్పేది ఎలా ఉండాలంటే ఆ అవతల ఎవరైతే డైరెక్టర్ ఆర్ యాక్టరు అవి తెలుసుకొని మోటివేట్ అయ్యి నెక్స్ట్ సినిమా బాగుపడేలాగా ఉండాలేమో అనుకుంటాను. బట్ ఇది చాలా చిన్న లేయర్, చాలా పెద్ద డిబేట్. ఇది డిఫరెంట్ కోణాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అబ్బా. సో మంచి డిబేటబుల్ పాయింట్. సో ఐ నీడ్ యువర్ ఆన్సర్స్. నా పాయింట్ అయితే మటుకి ముందు చెప్తాను. ఓకే. అలాగే కొన్నిసార్లు క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో, రివ్యూవర్స్కి నచ్చిన సినిమాలు మనకు చెప్పాను కదా, వాళ్ళకి నచ్చిన సినిమాలు మనకు నచ్చిన సినిమాలు వాళ్ళకి నచ్చో. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అసలు రివ్యూవర్ అంటే ఏంటి? క్రాఫ్ట్, రైటింగు, ఎగ్జిక్యూషన్ చూస్తాడు. అదే మన ఆడియన్స్ ఏం చూస్తారు? ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, పర్సనల్ కనెక్షన్, ఇవన్నీ మన ఆడియన్స్ చూస్తారు. సో వాళ్ళు చూసే విధానం ఒకలా ఉంది, వీళ్ళు చూసే విధానం ఒకలా ఉంది. కాబట్టి కొన్ని సినిమాలు అందుకే మ్యాచ్ అవ్వవు నాకు అనిపిస్తుంది. సో మనం ఏంటంటే యాజ్ అ ఫిలిం మేకర్స్గా రివ్యూస్ చూస్తూ నేర్చుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అందుకని ఏ సినిమా రిలీజ్ అయినా నేను చూసిన తర్వాత రివ్యూస్ అన్నీ చూస్తాను, ఎవరెవరు ఏమేమి చెప్పారు అని. అవి నాకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక సినిమాలో చూశాను. సీన్ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కెమెరా, అదే మన లైటింగ్ పెడతారా, లైట్ కనపడుతుంటుందా, అసలు చూస్తానికి వెరైటీగా ఉంటుంది కదా, అలా ఎందుకు పెడతారు? అయితే ఒక విఎఫ్ఎక్స్ షాట్ ఉంది, అది బాగా రావట్లేదంటే అసలు షార్ట్ పెట్టలేదు, మేము ఎందుకు అడుగుతామని ఒక రివ్యూర్ అన్నాడు. నాకు ఆ పాయింట్స్ అన్ని నేను నోట్ చేసుకుంటాను. అది పేపర్ మీద కాదు, ఇక్కడ నోట్ చేసేసుకునేంతలా నాకు ఎక్కుతాయి. సో అలాంటివి నాకు మంచిగా అనిపిస్తాయి. సో అదే ప్రతి విషయం పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. సో అది క్వశ్చన్ అడగండి, వాళ్ళు చెప్పిన పాయింట్స్ నాకు నా రైటింగ్ డైరెక్షన్లో ఏమి నేర్పిస్తున్నాయి అని. సో ఇలా ఉంటుంది. కాబట్టి మనం రివ్యూస్ గురించి కూడా నేర్చుకోవడంలో తప్పు లేదు, చూసి నేర్చుకోవచ్చు హాయిగా. సో ఆడియన్స్కి డెసిషన్ హెల్ప్ చేయడానికి, అంటే రివ్యూస్ ఎలా, సినిమా క్రాఫ్ట్ ఉంటుంది కదా, క్రాఫ్ట్ని అనలైజ్ చేయడానికి, ఫిలిం మేకర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, సినిమా డిస్కషన్ క్రియేట్ చేయడానికి. సో ఒక రివ్యూ ఇన్ని విధాలుగా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇందులో యాజ్ ఎ ఫిలిం మేకర్ అండ్ అప్కమింగ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి బెస్ట్ రివ్యూ సినిమా బాగుంది బాగాలేదని చెప్పడం మాత్రమే కాదు, ఎందుకు బాగుంది ఎందుకు వర్క్ అవ్వలేదో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇప్పుడు హద్దు మీరుతుంది. ఎండ్ ఆఫ్ ది డే దానికి వేరియస్ రీజన్ చెప్తారు, టికెట్ రేట్లు పెంచేశారు, ప్రీమియర్లు అంటూ మన మొహాన్ని పెట్టేశారు. సో అందుకని ఎలా చెప్పినా కరెక్ట్ కాదు కదా. ఓకే, నువ్వు 30 రూపాయలు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 600 రూపాయలు పెట్టి టికెట్ కొన్నావు, ప్రీమియర్స్ రేట్లు. సో నువ్వు ఆ టికెట్ రేటు పెట్టాడు కాబట్టి నిన్ను 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ రేటు కన్నా సరే 4 టైమ్స్ నిన్ను ఇంకా ఎక్సైట్మెంట్ చేయాలనుకోవడం తప్పు కదా. నాకు అది అనిపిస్తుంది, అది చాలా నవ్వు వస్తుంది ఒక్కోసారి. నేను టికెట్ రేట్స్ పెట్టాను కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి, అలా కాదబ్బా. సినిమాని సినిమాలా చూసి బాగుంది బాగాలేదని చెప్తే అందరికీ మంచిది. చిన్న సినిమాతో పాటు పెద్ద సినిమా కూడా బతకాలి కదా. సో పర్సనల్ ఒపీనియన్స్ రుద్దకొని ఉంటే ఏదైనా బాగుంటుంది. అండ్ సో ఇలా రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చింది. సో హీరోని పెడతానని చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళ మధ్య సెకండ్ వీడియోస్లో వాళ్ళ మధ్య ఎలాంటి డిస్కషన్ నడవచ్చు, చాలా జెన్యూన్గా మనం మాట్లాడుకుంటూ నేను నా ఫ్రెండ్స్ ఇద్దరం కొట్టేసుకుంటాం ఆ డిస్కషన్ మీద. నెక్స్ట్ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, వాడితో కూడా మాట్లాడుతూ ఉంటాను దాని మీద. ఇద్దరే ఎప్పటికీ కలవు, సజాతి విజాతి ధృవాల్లాగా ఉంటాం, ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటాం. బట్ ఎప్పుడు గెలుస్తాం నాకు తెలియదు. బట్ అలాంటి పాయింట్ మాట్లాడుకుంటూ స్వీట్గా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో అది ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. క్యారెక్టర్ డెవలప్మెంట్. మళ్ళీ
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.